ఎగ్జామ్ రాసిన దాకా ఒక టెన్షన్ అయితే, రాసిన తర్వాత ఇంకో టెన్షన్ అయితే మొదలవుతుంది. అసలు ఎంతమంది అటెండెన్స్ అయ్యారు, నార్మలైజేషన్ మార్క్స్ ఏ లెవెల్లో పెరగబోతున్నాయి, ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, నాకు వచ్చిన మార్క్స్కి నేను ఆ జాబ్లో ఉండగలనా లేదా, పీఈటీకి క్వాలిఫై అవుతానా లేదా అని నెంబర్ ఆఫ్ డౌట్స్ అయితే మైండ్లో రన్ అవుతానే ఉంటాయి. ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత మన పేరు దాంట్లో లేనప్పుడు ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది చూడండి, అసలు వర్ణించలేమన్నమాట. అప్పటిదాకా కష్టపడి చదివి సో ఆ క్వశ్చన్స్ ఎగ్జామ్లో రాక అసలు ఎంత స్ట్రగుల్ అవుతామో, మెంటల్ స్ట్రెస్కి అయితే ఫీల్ అవుతాం రిజల్ట్ వచ్చిందాక. ఈ నార్మలైజేషన్ మార్క్స్ అనేవి మన నెగిటివ్ మార్క్స్ని బట్టి అండ్ ఇంకా మనకు వచ్చిన షిఫ్ట్ హార్డ్ షిఫ్ట్ ఈజీ షిఫ్ట్ అని బేస్ దాని మీద అయితే ఉంటాయి. దాన్ని బట్టి మనకి మార్క్స్ కూడా పెరుగుతాయి. సో దీని గురించి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కోసం ఎంతమంది అటెండెన్స్ అయ్యారు, సో ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ ఎంతవరకు ఉండబోతుంది అనేది గురించి కూడా డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ ఏంటంటే మనకి కట్ ఆఫ్ అనేది చాలా తగ్గిపోతుంది, దాని గురించి కూడా డిస్కస్ అయితే చేసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్. అసలు దీనికంటే ముందు ఎంత మనకి వ్యాకెన్సీ ఉంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది అయితే చూద్దాం. మొత్తం వచ్చేసరికి మనకి 4208 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో మేల్కి ఫీమేల్కి మళ్ళీ మనకి డివైడ్ చేయాలి కాబట్టి సో మేల్కి ఎన్ని ఉన్నాయండి, 3577 అయితే ఉన్నాయి. అండ్ ఫీమేల్కి వచ్చేసరికి 631 పోస్ట్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి గాను మనకి CBT 1కి పెట్టేసి ఆ తర్వాత 1:10 రేషియోలో మనకి పీఈటీకి అయితే పిలుస్తారు. 1:10 రేషియోలో అంటే ఏం లేదు, సో ఒక పోస్ట్కి గాను ఇప్పుడు మేల్కి ఒక పోస్ట్ ఉందనుకోండి, ఆ ఒక్క పోస్ట్కి 10 మందిని పీఈటీకి అయితే పిలుస్తారు. ఆ 10 మందిలో ఒకరికి మాత్రమే ఆ పోస్ట్ అయితే వస్తుంది, ఈ విధంగా అనమాట. సో పోస్టులు అయితే 4208 అయితే ఉన్నాయి. దీంట్లో మేల్కి ఫీమేల్కి అయితే ఉన్నాయి. మరలా దీంట్లో మేల్కి వచ్చేసరికి ఈ 3570లో నుంచి మళ్ళీ 2 రకాల పోస్టులు అయితే తీయాలి మనకి. దాంట్లో వచ్చేసరికి ఆర్పిఎఫ్, ఆర్పిఎస్ఎఫ్ ఈ 2 రకాల పోస్టులు అయితే ఉంటాయి. సో వీటిని ఎప్పుడు డివైడ్ చేస్తారంటే మనకి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను, మెడికల్ టైంలో మనకి ఆర్పిఎస్ఎఫ్ పోస్టులు అయితే మనకి మన యొక్క ప్రిఫరెన్స్ని బట్టి అయితే పెట్టుకోమని చెప్తారు. ఇవి వచ్చేసరికి ఓన్లీ మేల్స్కే ఉంటాయి, ఫీమేల్స్కి అయితే ఉండవు. లాస్ట్ టైం వ్యాకెన్సీతో ఇప్పుడు వ్యాకెన్సీతో చూసుకుంటే దాదాపు 50% అయితే డిక్రీజ్ అయిపోయింది. లాస్ట్ టైం ఏంటంటే మనకి 9000 పోస్టులు చిల్లర అయితే ఉన్నాయి, బట్ ఇప్పుడు 4000 మాత్రమే ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా లాస్ట్ టైం నోటిఫికేషన్లో ఫీమేల్స్కి 50% ఇస్తే ఇప్పుడు 15% మాత్రమే ఇచ్చారు. దీనివల్ల ఫీమేల్స్ యొక్క కట్ ఆఫ్ అనేది హై లెవెల్లో వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే అందరూ కూడా అవేర్నెస్ అనేది పెంచుకున్నారు, అందరూ కూడా ఎగ్జామ్స్ రాసిన వల్ల ఫీమేల్ యొక్క స్ట్రెంతే ఎక్కువగా ఉందన్నమాట. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 3577 పోస్టులకు గాను మనకి పీఈటీ పిఎంటీ కోసం అప్రాక్సిమేట్గా ఒక 46,000 మెంబర్స్ని అయితే పిలుస్తారనమాట పీఈటీ కోసము. అండ్ తర్వాత ఫీమేల్స్కి వచ్చేసరికి మనకి ఒక 10,000 మందిని అయితే పీఈటీ పిఎంటీకి అయితే పిలుస్తారు. సో ఈ 10,000 మంది కూడా ఎందుకు అంటే మనకి 2 లిస్టులు అయితే ఉంటాయన్నమాట. దీంట్లోనే ఈ యొక్క 3577 పోస్టులకి గాను 46,000 మందిని మనకి కట్ ఆఫ్ వైజ్గా అయితే డివైడ్ చేస్తారు. వీళ్ళందరినీ కూడా మనకి పీఈటీకి అయితే పిలుస్తారు. ఈ ఫీమేల్స్కి ఏమో మనకి 631 పోస్టుకి గాను 10,000 మందిని పీఈటీ పిఎంటీకి అయితే పిలుస్తారు. అది కూడా 1:10 రేషియోలో రెండు లిస్టులు అయితే తీస్తారనమాట. 2 లిస్టులు అయితే తీస్తారంటే ఫస్ట్ లిస్ట్లో ఎవరన్నా ఇంకా మనకి డిస్క్వాలిఫై అయిపోతే సెకండ్ లిస్ట్ అయితే తీస్తారు. ఈ విధంగా ఇంతమందిని అయితే బాయ్స్ని ఇంతమందిని గర్ల్స్ని ఇంతమందిని అయితే మనకి పీఈటీ పిఎంటీ కోసం అయితే పిలుస్తారు. ఇక్కడ మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసాయి, బట్ ఇక్కడ ఏంటంటే ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది అపీర్ అయ్యారు అనే దాని గురించి ఒక ఐడియా తెచ్చుకున్నట్లయితే మనకి కట్ ఆఫ్ ఎంత లెవెల్లో ఉండబోతుంది అనే దాని గురించి ఒక ఐడియా అయితే రావచ్చు. సో ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి మనకి అప్లై చేసిన వాళ్ళు 15.35 lakh అయితే మనకి ఇక ఎగ్జామ్కి అపీర్ అయ్యి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది అంటే 8.29 lakh. సో ఈ విధంగా అయితే జరిగింది. అండ్ దీంట్లో కూడా ఈ 8 lakh మంది రాశారు, బట్ అందరూ సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాస్తారంటే అది కూడా లేదనమాట. సో కొంతమంది ఎగ్జామ్కి జస్ట్ అప్లై చేసి రాసి చూద్దాం అని అయితే ఉంటారు. అండ్ ఇంకొంతమంది SBI కానీ SSC కానీ ఇలాంటి వాటి కోసం ప్రిపేర్ అయ్యి రాస్తూ ఉంటారు. సో కొంతమంది ఏమో ఇంకా ఎక్స్పీరియన్స్ కోసం ఈ విధంగా అయితే రాస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 4 lakh మంది మాత్రం మనకి సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాస్తూ ఉంటారు. ఈ 4 lakh కూడా ఎంతమంది రాసినా సరే మనకి అక్కడ ఉన్న పోస్టులను బట్టి ఆర్పిఎఫ్ ఎస్ఐకి ఉన్న పోస్టులు వచ్చేసరికి 462 పోస్టులే అనమాట. సో ఈ 462 పోస్టులలో మనకి పీఈటీ పిఎంటీ కోసం ఎంతమంది వస్తారు అంటే జస్ట్ 50,000 మెంబర్స్ మాత్రమే వస్తారు.
వీళ్ళతో మాత్రమే మన యొక్క పోటీ అనేది ఉంటుంది. సో ఈ ఎంతమంది అప్లై చేశారని కానీ ఎంతమంది అపీర్ అయ్యారు కానీ ఇవన్నీ మనకైతే అవసరం లేదనమాట. ఈ 50,000 మందితో మాత్రమే మనకి కాంపిటీషన్ అయితే ఉంటుంది. వీళ్ళని మనం కౌంట్లోకి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ విషయానికి వస్తే, కానిస్టేబుల్ వచ్చేసరికి అప్లై చేసిన వాళ్ళు దగ్గరగా 45,30 అయితే ఉన్నారనమాట. అండ్ ఎగ్జామ్కి వచ్చి అపీర్ అయ్యి రాసిన వాళ్ళు ఎంతమంది అంటే 22,96 మెంబర్స్. సో ఇంతమంది అయితే రాశారంటే అప్రాక్సిమేట్గా 50% మెంబర్స్ మాత్రమే మనకి ఎగ్జామ్కి అయితే అపీర్ అయ్యారు. ఈ 50%లో మళ్ళీ ఈ యొక్క 50%లో 50% మాత్రమే సీరియస్గా రాసిన వాళ్ళు ఉంటారు. అంటే మనకి 10 lakh మంది మాత్రమే సీరియస్గా రాసిన వాళ్ళు అయితే ఉంటారు. ఈ 10 lakhలో కూడా మనకి సంబంధం లేదు. ఎందుకు అంటే మనం పోటీ పడాల్సింది జస్ట్ మెయిల్తో వచ్చేసరికి 46,000 అండ్ ఫీమేల్లో వచ్చేసరికి ఒక 10,122 మెంబర్స్తో మాత్రమే మన యొక్క పోటీ అయితే ఉంటుందన్నమాట. ఇది మేల్స్కి, ఇది ఫీమేల్స్కి. ఈ యొక్క కౌంట్ను మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని అయితే సీరియస్గా పీఈటీ పీఎంటీ కోసం అయితే ప్రిపేర్ అవ్వండి. ఎంతమంది అప్లై చేశారు ఏంటి ఇదంతా అనవసరం అనమాట. సో మన గోల్ వచ్చేసరికి 1:10 రేషియోలో అయితే ఉండాలి. ఆ ఒక పోస్ట్ మనకి రావాలి. ఈ విధంగా అయితే పీఈటీ కోసం అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ మోస్ట్లీ ఏంటంటే మనకి ఆర్పిఎఫ్లో వచ్చేసరికి రైల్వే ప్రొటెక్షన్ కోర్స్లో ఫిజికల్ టెస్ట్ అనేది చాలా టఫ్గా అయితే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అక్కడే మనకి డివైడ్ అయిపోతూ ఉంటారు, అంటే డిలీట్ అయిపోతూ ఉంటారు అనమాట. అందుకోసం మనకి 2 లిస్టులు అయితే తీస్తామని చెప్పారు. కాబట్టి ఇక్కడ పీఈటీ పీఎంటీ అనేది చాలా టఫ్గా అయితే ఉంటుంది. అందరూ కూడా సీరియస్గా అయితే ప్రిపేర్ అవ్వండి. రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనేది సాధ్యం కాదనమాట. సో ఎందుకంటే మన బాడీ బిల్డప్ అనేది కొంచెం బాగుంటే మాత్రమే అంతమందిలో మనమైతే సెలెక్ట్ అయితే అవ్వగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం రాసిన దాన్ని బట్టి మనకి నార్మలైజేషన్ మార్క్స్ ఎన్ని పెరుగుతాయి అక్క ఏంటి అనేది అయితే అడుగుతూ ఉన్నారు కదా. ఇక్కడ వచ్చేసరికి నార్మలైజేషన్ మార్క్స్ అనే 2 ఫ్యాక్టర్స్ మెయిన్ డిపెండ్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి నెగిటివ్ ఫ్యాక్టర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వచ్చిన షిఫ్ట్ అనమాట. హార్డ్ షిఫ్టా, ఈజీ షిఫ్టా, మీడియం షిఫ్టా 3 షిఫ్ట్స్ అయితే ఉంటాయి. దాంట్లో మనకు వచ్చిన షిఫ్ట్ని బట్టి ఒక 5 to 6 మార్క్స్ ఆర్ 7 మార్క్స్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే మనకి నార్మలైజేషన్స్ మార్క్స్ అనేవి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 120 మార్క్స్కి నార్మలైజేషన్ మార్క్స్ అయితే ఇచ్చారు. బట్ ఈ ఇయర్ అలాగైతే లేదనమాట. మనకి 100ని స్కేల్గా బేస్ చేసుకొని నార్మలైజేషన్ మార్క్స్ అయితే తీశారు. అంటే ఏంటంటే మీరు 100కి ఎగ్జామ్ కనుక రాస్తే మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని అనే దాని గురించి నార్మలైజేషన్ మార్క్స్ అయితే ఈ ఇయర్ కొత్తగా తీసుకొచ్చారు. బట్ మనకి ఇప్పుడు సపోజ్ ఒక 70 మార్క్స్ వచ్చాయనుకోండి 120కి, నార్మలైజేషన్ మార్క్స్లో ఆ 70 మార్క్స్ అనేవి 120కి క్యాలిక్యులేట్ చేయరు అనమాట. 100కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనే దాని గురించి అయితే చూస్తారు. సో ఈ నార్మలైజేషన్ మార్క్స్ అనేవి 100 స్కేల్గా అయితే తీసుకొని చూస్తారు. అప్పుడు చూసినప్పుడు మీకు కట్ ఆఫ్ అనేది 65, 70, సో 75 ఈ విధంగా వచ్చున్నాయనుకోండి మనకి కట్ ఆఫ్, వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ ఇవన్నీ కూడా 120కి ఇచ్చిన కట్ ఆఫ్ కాదనమాట. సో 100కి ఇచ్చిన 100ని స్కేల్ బేస్ చేసుకొని వాళ్ళు మనకి ఇచ్చిన కట్ ఆఫ్ అనమాట. అంటే దగ్గరగా లాస్ట్ ఇయర్ ఎంత అయితే కట్ ఆఫ్ వెళ్ళిందో ఈ సంవత్సరం కూడా అంతే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది రెండింటితో పోల్చుకున్నట్లయితే. సో ఈ సంవత్సరం మనం ఉన్న పరిస్థితులను బట్టి ఎక్స్పెక్టేషన్స్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతున్నాయి, ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనం సేఫ్ జోన్లో అయితే ఉండొచ్చు అనే దాని గురించి అయితే అడుగుతున్నారు. ఇవన్నీ కూడా 120ని బేస్ చేసుకొని మీకు వచ్చిన రా మార్క్స్ అనమాట. ఆల్రెడీ కీ పేపర్ చూసుకునే ఉంటారు కదా. సో దాంట్లో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఇన్ని మార్క్స్ కనుక మీకు వచ్చి ఉంటే సేఫ్ స్కోర్లో ఉన్నట్టు అనమాట. అంటే పీఈటీ పీఎంటీ క్లియర్ అయిన తర్వాత కూడా మనకి కట్ ఆఫ్ చేంజ్ అవుతుంది. ఈ కట్ ఆఫ్ మనకి సిబిటీ కట్ ఆఫ్ అనమాట. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసినప్పుడు మనకు వచ్చిన కట్ ఆఫ్ అనమాట. ఈ కట్ ఆఫ్ అనేది ఫైనల్ కాదు. మీరు పీఈటీ పీఎంటీకి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయినప్పుడు అక్కడ మళ్ళీ కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఇది మీకు వచ్చిన మార్క్స్లో 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు అనమాట. నిన్న చెప్పిన వీడియోలో ఏం చెప్పాను అంటే మెయిల్కి ఒక 70 మార్క్స్ అండ్ ఫీమేల్కి ఒక 65 మార్క్స్ కనుక వచ్చి ఉంటే మీరందరూ కూడా పీఈటీ పీఎంటీకి ప్రిపేర్ అవ్వచ్చు డెఫినెట్లీ. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. బట్ ఏంటి అంటే మనకి పీఈటీ పీఎంటీ క్లియర్ అయిన తర్వాత కట్ ఆఫ్ అనేది కొంచెం వేరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో అలా కాకుండా మీరు సేఫ్ జోన్లో ఉండాలి అనుకుంటే ఇప్పుడు వచ్చిన మీకు కీ పేపర్లో ఈ మార్క్స్ కనుక వచ్చి ఉంటే డెఫినెట్లీ మీరు సేఫ్ జోన్లో అయితే ఉంటారు. సో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా ఒకసారి కట్ ఆఫ్ అయితే చూసుకోండి. సో దీంట్లో నుంచే మనకి 1 or 2 మార్క్స్ వేరీతో మీకు రా మార్క్స్ కనుక వచ్చి ఉంటే డెఫినెట్లీ మీరు పీఈటీ పీఎంటీ కోసం డౌట్ లేకుండా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇదన్నమాట ఫుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.